హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో సీజన్లో ఒకసారి మాత్రమే దొరికే పనసపొట్టుతో గోదావరిల స్టైల్లో పనసపొట్టు కూరని చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. నేను ఈ వీడియోలో చూపించినట్టుగా చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, టేస్ట్ అంత బాగుంటుంది. ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి పనసపొట్టుని అయితే తీసుకోండి. ఈ కూరని వండుకునే ముందు ఫస్ట్ మనం ఈ పనసపొట్టుని శుభ్రంగా వాటర్లో 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇందులో కానీ ఏమైనా వేస్టేజ్ ఉంటే అదంతా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత చూపిస్తున్న విధంగా అయితే వాటర్ని స్క్వీజ్ చేసేసి అస్సలు నీరు లేకుండా ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ పనసపొట్టుని అయితే కాసేపు అయితే ఉంచాలి. ఇలా గరిటెతో కాసేపు కలుపుకున్నాక కాసేపటికి ఇదైతే ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే మధ్యలో మనం 1 టేబుల్ స్పూన్ కల్లుపు కానీ సాల్ట్ కానీ వేసేసి మళ్ళీ ఒకసారి గరిటెతో అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పనసపొట్టు అయితే బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఇలా చిల్లులు గరిటెతోటి వాటర్ లేకుండా మళ్ళీ ఇంకో గిన్నెలోకి అయితే సెపరేట్ చేసేసుకోవాలి. ఈ పనసపొట్టుని ఉడికించేటప్పుడు వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించకూడదు. బాగా మెత్తగా కాకుండా ఇలా పలుకుగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. ఇలా చిల్లులు గరిటెతో తీసుకుని ఒక గిన్నెలోకి అయితే సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి మిక్సీ పట్టించేసుకోండి. పౌడర్ కింద ఆడుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకుని ఇవి పచ్చి వాసన పోయేంత వరకు గరిటెతో బాగా వేపుకున్నాక ఇలా మనకి గోల్డెన్ కలర్ లోకి పప్పు అయితే మారుతుంది. ఇలా మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగతా తాలింపు సరుకులు అయితే వేసుకోవాలి. సన్నగా చీరిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసుకుని ఇవి మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు అయితే వేగనివ్వాలి. ఇలా బాగా వేగాక ఇప్పుడు ఇందులో ముందుగా మనం వాటర్లో నానబెట్టుకున్న చింతపండు రసం అయితే ఇందులోకి వేసుకోవాలి. చింతపండు రసం వేసుకోవడం వల్ల మనకి కూర అయితే మరింత టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ కానీ లేకపోతే కల్లుప్పు కానీ వేసుకోండి. ఇలా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఈ చింతపండు రసానికి బాగా కలిసేంత వరకు గరిటెతో అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఆడి పెట్టుకున్న ఆవపిండి ఉంటుంది కదా, ఆవాలు మిక్సీలో ఆడి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసుకుని ఈ ఫ్లేవర్ అంతా దీంట్లో కలిసేంత వరకు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడకబెట్టుకున్న పనసపొట్టు వేసుకుని గరిటెతో అయితే మొత్తం ఈ పట్టు అంతా ఈ ఇంగ్రీడియంట్స్లో బాగా కలిసేంత వరకు మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా 3 నుండి 4 నిమిషాల పాటు మనమైతే కాసేపు అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అయితే దీన్ని పక్కకు ఉంచేయాలి. ఈ లోపు మనకి కూర అయితే బాగా మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే అద్దిరిపోయే పనసపొట్టు కూర అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి పనసపొట్టు కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.